ఇక్కడ కేటీఆర్ సంబంధించి ఒక వార్త వచ్చింది. ముగ్గురు మోసగాలు 30% కమిషన్. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు చేసింది సున్నా. అయితే ఇది ఇక్కడ మొదలు పెడదాం. అలీబాబాకు తోడుగా ఖమ్మం జిల్లాలో ముగ్గురు మోసగాళ్ళు ఉన్నారు. ఆ మంత్రులకు 30% కమిషన్లు యావదప్ప కనీసం రైతులకు యూరియా ఇవ్వాలన్న సోయి కూడా లేదు. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మంలో 7 నుంచి 8 స్థానాలు గెలుస్తాం, ఇంకా గట్టిగా పనిచేస్తే 10 స్థానాలు కూడా గెలుస్తామని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న మాట. ఖమ్మం జిల్లాకు ముగ్గురు మంత్రులు చేసింది సున్నా, రైతులకు కనీసం యూరియా బస్తా కూడా ఇవ్వలేరు. వచ్చే ఎన్నికల్లో ఖమ్మంలో 7-8 స్థానాలు గెలుస్తాం, మరింత ఐక్యంగా పనిచేస్తే 10కి 10 గెలుచుకుంటాం. రాహుల్ కు 6,000 కోట్లు ఇవ్వకుంటే రేవంత్ పోస్ట్ చూస్తూ గ్యారంటీ కార్డు ఎక్కడ భద్రపరచుకోవాలో బట్టి చెప్పాలి. ఖమ్మం సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పేసి కూడా ఒక వార్త, ఇది 3వ పేపర్లో ఉంది. దీని గురించి వివరించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ అలీబాబా అరడ జందొంగలు అని చెప్పేసి మనం ఎప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి ఉంటున్న వార్తనే అది. అయితే కేటీఆర్ గారు ఏం మాట్లాడుతున్నారంటే అలీబాబా ముగ్గురు మోసగాళ్ళు. ఎవరు ముగ్గురు మోసగాళ్ళు చెప్తా. ముగ్గురు మంత్రులు 30% కమిషన్ యావనే. ఖమ్మంకు వార్ చేసింది సున్నా, రైతుకు యూరియా బస్తు ఇవ్వలేదు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మంలో 7-8 స్థానాలు ఖచ్చితంగా మనం గెలుస్తామని చెప్పేసి కూడా నిన్న ఖమ్మంలో జరిగిన సర్పంచులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారో సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకి సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతున్న మాట. ముగ్గురు మంత్రులు ఒకటే జిల్లాకున్నారు. ముగ్గురు మంత్రులు ఒకటే జిల్లాకుండి కనీసం ఆ జిల్లాలో యూరియా కూడా ఇయ్యలేకపోతుంది. ఇందులో ఒక కొసమేర్పు ఏంటంటే వ్యవసాయ శాఖ మంత్రి కూడా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తే. వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యక్తే. అయినా కూడా ఖమ్మం జిల్లాలో యూరియా ఇయ్యలేకపోతుంది అని చెప్పేసి కేటీఆర్ గారు మాట్లాడుతున్న మాట. అదేవిధంగా ఈసారి అయితే ఖమ్మంలో ఖచ్చితంగా 6 నుంచి 7 సీట్లు ఖచ్చితంగా మనం కొడతాం, కానీ ఇంకా గట్టిగా ప్రయత్నం చేస్తే 10కి 10 సీట్లు కొట్టొచ్చని చెప్పేసి కూడా కేటీఆర్ మాట్లాడుతున్న మాట. రాహుల్ కు 6,000 కోట్లు అంటే నెలకు వచ్చేసి ఒక 6,000 కోట్లు రాహుల్ గాంధీకి తెలంగాణ రాష్ట్రం నుంచి పంపించకపోతే వీళ్ళందరు పోస్టులు, ముఖ్యమంత్రి పోస్టు, అన్ని పోస్టులు ఊస్తాయితే అని చెప్పేసి మాట్లాడుతున్న మాట. అయితే గ్యారంటీ కార్డు గురించి మనకు అందరు తెలిసిన విషయం. బట్టి విక్రమార్క గారు చాలా స్పష్టంగా చెప్పారు. మన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఏమని చెప్పారు? అమ్మా, ఇది గ్యారంటీ కార్డు మేము ఇచ్చిన 6 గ్యారంటీల కార్డు ఏడ ఓడగొట్టుకోకుర్రి, భద్రంగా దాచిపెట్టుకోర్రి, లేదా బీరువాల దాచిపెట్టుకోరు, లేదా బొట్లు పెట్టి ఏమంటారు దేవుని గుళ్ళే దాచిపెట్టుకోరు, దేవుని రూమ్ లో దాచిపెట్టి దేవుని పక్కన పెట్టుకున్నా సరే బొట్లు పెట్టి, లేదా మీరు బీరువాల దాచిపెట్టుకోరు. భద్రంగా అస్సలు ఖచ్చితంగా రేపు మీ ఆ గ్యారంటీ కార్డు చూపియాలి, చూపిస్తే మేము అన్ని పథకాలు ఇస్తామని మాట్లాడినావు కదా, మరి ఇప్పుడు ఆ గ్యారంటీ కార్డును ఏడబెట్టుకోమంటావన్నా అని చెప్పేసి చక్కగా కేటీఆరే బట్టి విక్రమార్క గారిని అడుగుతున్నాడు. బట్టి చెప్పాలి ఇప్పుడు మీరు అని కేటీఆర్ అడుగుతున్నాడు. ఏడబెట్టుకోమంటావు ఈ గ్యారంటీ కార్డు అని చెప్పేసి. ఆయన ఎక్కడ భద్రపరచాలి గ్యారంటీ కార్డు, ఎక్కడ భద్రపరచాలో మేము ఎక్కడ పెట్టుకోవాలి, వాస్తవానికి ఎక్కడ భద్రపరచాలో పెట్టుకోవాలంటే అదే కదా కాన్సెప్ట్ వచ్చేది. ఎక్కడ పెట్టుకోవాలి మేము అని చెప్పేసి, ఎక్కడ భద్రపరచాలని చెప్పేసి కూడా డైరెక్ట్ కేటీఆర్ బట్టి విక్రమార్క గారిని మాట్లాడుతున్న మాట ఇక్కడ మనం చూసుకోవచ్చు. రాహుల్ గాంధీకి నెల కప్పం కట్టకపోతే రేవంత్ రెడ్డి పోస్ట్ ఊడిపోతుంది. నెలకు 100 కోట్లు చొప్పున 60 నెలలకు 6,000 కోట్లు కట్టకపోతే సీఎం పోస్ట్ ఊస్ట్, కాళ్ళు మొక్కాలి, కప్పం కట్టాలి, పోస్ట్ భద్రంగా ఉంటుందో లేదో చూసుకోవాలి. నువ్వు పీకిందేమి లేదు, బూతు మాటలు తప్ప మంచి పని ఒక్కటి లేదని చెప్పేసి కూడా కేటీఆర్ రేవంత్ రెడ్డి గారిని గట్టిగా విమర్శించారు. ఇంతకు నేను కరప్షన్ చేసుకోవాలి. ఒక మాట ఏంటంటే నెలకు 6,000 కోట్లు అన్న కాదు, నెలకు 100 కోట్ల చొప్పున 60 నెలలకు 6,000 కోట్లు మొత్తం ఆయన గవర్నమెంట్ ఉండాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లే మంచి స్థిరంగా ఉండాలా, ఈ మంత్రులందరూ కూడా ఇట్లే ఆధిపత్యం చెలాయించాలంటే 6,000 కోట్లు కప్పం కట్టాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కట్టిన ట్యాక్సీల సొమ్మును తీసుకుపోయి రాహుల్ గాంధీకి కప్పం కడుతుండు మన రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఒక్క బూతు మాటలు తప్ప, ఒక్క పని నువ్వు పీకింది లేదు, చేసింది లేదు, బూతు మాటలు తప్ప నువ్వేం చేయలేవు, ఒక్క రూపాయి పని కూడా రాష్ట్రానికి అని చెప్పేసి కేటీఆర్ గారు గట్టిగా విమర్శిస్తున్నది కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ